కుటుంబ కలహాలతో భార్య గొంతు కోసిన ఘటన సిద్దిపేట పట్టణంలోని ఆదర్శ నగర్లో చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త ఎల్లయ్య మొదటగా పురుగుల మందు తాగించి భార్య చనిపోకపోవడంతో గొంతు కోసి చంపినట్లు ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. 15 రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని పేర్కొన్నారు. సిద్దిపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ నగర్లో ఈరోజు తెల్లవారుజామున దున్నపోతుల ఎల్లయ్య అనే వ్యక్తి దండుగుల ఎల్లయ్య అనే వ్యక్తి దున్నపోతుల ఎల్లయ్య అనే వ్యక్తి 35 సంవత్సరాల వయసు తన ఇంట్లో తన భార్యని మరియు చంపివేసినాడు. మరియు తన బిడ్డ సొంత కూతుర్ని కూడా చంపాలని ప్రయత్నించి ప్రస్తుతం బిడ్డ కూడా కొనవుతున్నది. మరియు తన సొంత కొడుకు మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేసి కొడుకు పారిపోయినాడు. ఇతనికి సుమారు 18 సంవత్సరాల కింద వివాహం అయింది. వీళ్ళ సొంత గ్రామము బెక్కల్ దూల్మిట్ట మండలం సంబంధించిన గ్రామము. సొంత దగ్గరి మేనబావ మరదల వరుసలో పెళ్ళిళ్ళు జరిగినాయి. వీళ్ళకి పెద్దల ఇష్టపూర్వకంగానే పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇతను 15 సంవత్సరాల పాప మరియు 12 సంవత్సరాల బాబు ఉన్నారు. ఇతను 10 సంవత్సరాల క్రితం సిద్దిపేటకి బ్రతుకుదేరు నిమిత్తం వచ్చి ఇక్కడ రకరకాల పనులు చేసి సంవత్సరం కింద హైదరాబాద్కి బ్రతుకుదేరు నిమిత్తం కుటుంబంతో సహా బయలుదేరినాడు. అక్కడ ఉండి అక్కడ కూడా మళ్ళీ 15 రోజుల క్రితము మళ్ళీ సిద్దిపేటకు వచ్చి ఆదర్శ్ నగర్లో ఉంటున్నాడు. ఇతని స్వభావము కొద్దిగా మొదటి నుంచి వెళ్ళి భార్యని అనుమానిస్తూ ఆమె క్యారెక్టర్ని ఎప్పుడు శంకించేవాడు. ఎవరితో మగవాళ్ళతో ఇతరులతో మాట్లాడినా కూడా వారితో సంబంధం అంటగట్టిన విధంగా మాటలతో మాట్లాడేవారు. అతను ఎప్పుడు తన పిల్లలకు కూడా తన పుట్టినారో లేదనే ఒక అనుమానంతో ఉండడం వల్ల ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి తన సొంత భార్యని సొంత బిడ్డని చంపేసిండు. మళ్ళీ పిల్లకాడి పోయినాడు సార్. పిల్లకాడి పోయి గొంతులో మందు పోసిండట. మందు పోసి కత్తితోడి కోసేసిండట. కోసేస్తే పిల్లగాడు చూసి అని మా చెల్లె బిడ్డ అనే వరకనే ఆ పిల్లలు వేసే వరకనే అప్పుడు చూసుకున్నారు సార్. మాకు తెలియనే తెలియదు. మేము హైదరాబాద్ ఉంటాం సార్. మాకు తెలియదు. హైదరాబాద్ నుంచి వచ్చినాం. మాకు అసలే తెలియదు. గొడవలు అయినాయి కానీ కొంచెం గొడవలు అయినాయి కానీ మళ్ళీ తోలిచ్చిర్రు. పెద్ద మనుషులు తోలిచ్చిర్రు. కొట్టిండు కానీ ఉత్తుతనే మళ్ళీ మా నాన్న కాలు మొక్కిండు. వాళ్ళ పిల్లల కాలు మొక్కి తోలుకొచ్చుకున్నాడు సారు. మా మేనత్త కొడుకు అని ఫ్యామిలీ. అందుకనే అదే సర్ది చెప్పి మళ్ళీ పంపించినాం సారు. సిద్దిపేటలో ఇక్కడ ఇల్లు ఉండి ఆ ఇంట్లో అమ్ముకున్నాక ఒకటి ఇస్తరాకుల మిషన్ పెట్టుకున్నాడు. ఆ మిషన్ అయిపోయింది. అప్పులైన అన్నాడు. మళ్ళీ మా నాయన మా అమ్మ ఫ్లాట్ అమ్మి ఇంటికాడ పొలం అమ్మి జాగ కొనిచ్చిరు. ఫ్లాట్ కొనిచ్చిరు. మొన్ననే ఆ పైసలు సుతా కట్టిరు. నిన్న మొన్ననే ఆయనకి ఏం తక్కువ చేయలేదు సార్. మా అమ్మ మా నాన్న అన్ని చేసిరు. కానీ వాడు మా చెల్లెని ఎట్లా చంపిండో యువతిని చూసుకున్నాడో ఎట్లనో కానీ ఆయన అయితే ఉంచొద్దు సార్. ఉంచొద్దు అని ఉంచొద్దు. అన్యాయం చేసిండు సార్. ఆడు పిల్లలని బిడ్డని చంపుతాడు. చిన్న పిల్లలని చంపుతాడు. ఒక్కసారి మాకు అప్పయ్యప్పుడు సార్ ఆన్సర్ మా చెల్లెతో ఆన్సర్తో బొంద పెడతాం. మేము అస్సలే ఉండొద్దు. ఆడు అస్సలే ఉండొద్దు. మీరే న్యాయం చెప్పు. మీరే న్యాయం చెప్పు. పిల్ల సారు మా నాయన అని 12 నెలల పిల్లప్పుడే చేసిన మంచిగానే ఉన్నారు. ఓ కొడుకు ఓ బిడ్డ పుట్టినరు. ఇల్లు కట్టుకున్నారు. సిద్దిపేటలో కూడా ఇల్లు కట్టుకుంటామంటే రేకులు వేపించిన నా బిడ్డకు 2 పెద్ద ఆఫీసర్లు అయితే 2 పెద్ద ఆఫీసర్లకు నేనే పెట్టుకున్నా. అన్ని చేసిన సారు. నిరుడు కూడా కరసంచి ఆఫీసర్ అంటే నా పెద్ద బిడ్డ, నేను, నా మనవరాలు, నా పెద్ద బిడ్డ కూడా మా చెల్లె చక్క అనిపిస్తుందా అని 3 లేసుకొని గర్భసంచి ఆపరేషన్ చేపించినాం సార్. ఎన్నడు కాలేదు సార్. ఇక్కడ నేను చూస్తున్నాను. నేను ఇంటికాడ ఉంటా సారు. నాకు 2 కొడుకులు 2 బిడ్డలు. అంటే తిని మంచిగా వండుకోవడం. ఇక మళ్ళీ ఇక్కడ కోసేసి వచ్చినాక మా అక్కని కొట్టని ఇస్తే మా అక్క అరిచినప్పుడు మేలుకొచ్చింది. ఎందుకు ఇట్లా ఎత్తున్నావు అంటే నువ్వు మంచిగా బతుకు, అది లేకపోతే నిన్ను చంపిస్తా అన్నాడు. ఫస్ట్ పురుగుల మందు ఆపించాడు. ఏమో తెలియదు. అది అయితే ఇట్లా చాక్ అయితే పెట్టి ఉంచు
మళ్ళా ఆ చాకు గుంజుకొని కింద పడేసినాక లోకల్ బంద్ అనుకొని మా అక్క నేను